హాయ్ వెల్కమ్ టు మనీ టాక్స్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఒకరు మనకి కమెంట్ చేశారు ఎర్నింగ్ కోసం. సో ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పి దీని మీద వీడియో చేస్తున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు, కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు, ఫేస్ చూపించకపోతే యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కంటెంట్ మంచిగా ఉంటే మీ నాలెడ్జ్ అండ్ కన్సిస్టెన్సీ ఈజ్ మెయిన్ కీ ఉంటే చాలు. వన్ డే యూ విల్ సక్సెస్. వీలాగ్స్ అంటే డైలీ లైఫ్, స్టడీ, డెస్క్ సెటప్, రూమ్ మేకర్, మార్నింగ్ రొటీన్, ఫేస్ చూపించకుండా హ్యాండ్స్ మాత్రమే చూపించి వీలాగ్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్, మ్యాథ్స్, ఇంగ్లీష్, కోడింగ్, జీకే, గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఇవి 2 టైప్స్ ఉంటాయి, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసేవి అండ్ నోట్బుక్. రెండిటికి డిమాండ్ ఎక్కువే ఉంటుంది యూట్యూబ్లో. మంచి కంటెంట్ కన్సిస్టెన్సీగా ఇస్తే చాలు. అండ్ నెక్స్ట్ ఫుడ్ రివ్యూస్, రెస్టారెంట్, స్ట్రీట్ ఫుడ్, స్నాక్స్, ఫుడ్ని చూపించి హానెస్ట్ రివ్యూ ఇస్తే చాలు. దీనికి కూడా మంచి ఫాలో అవుతూ ఉంటారు అండ్ చాలామంది ఛానల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఫోర్త్ వన్, జ్యువెలరీ మేకింగ్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ మేకింగ్ ప్రాసెస్ని రికార్డ్ చేయండి, దాన్ని పోస్ట్ చేయండి. ఏం కాదు, మీకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతూ చెప్పండి. ఫిఫ్త్ వన్, క్రాఫ్ట్స్, పేపర్ క్రాఫ్ట్స్, డిఐవై గిఫ్ట్స్, హోమ్ డెకర్ ఐడియాస్, ఎవర్ గ్రీన్ నీచ్. ఇదైతే చాలామంది ఇప్పటికీ ఇంకా అలా సెర్చ్ చేస్తూ ఉంటారు ఇంట్రెస్ట్. అండ్ సిక్స్త్ వన్, క్రోషే ఫ్లవర్స్, డాల్స్, బ్యాగ్స్, కీ చైన్స్. ఇవంతా మేకింగ్ ప్రాసెస్ ఆడియన్స్కి చాలా ఇష్టం అండ్ ఇది ఒక థెరపీలా కూడా ఉంటుంది చాలామందికి. సెవెంత్ వన్, డ్రాయింగ్, పెన్సిల్ స్కెచెస్, మండలా ఆర్ట్స్, వాటర్ కలరింగ్ పెయింట్స్. హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తే సరిపోతుంది ఇవన్నీ కూడా. ఎయిత్ వన్, కుకింగ్, సింపుల్ రెసిపీస్, క్విక్ స్నాక్స్, హెల్దీ మీల్స్. ఫేస్ అవసరం ఉండదు వీటికి కూడా, ఓన్లీ హ్యాండ్స్ సరిపోతాయి. అండ్ ప్రొడక్ట్ రివ్యూస్, మొబైల్ యాక్సెసరీస్, కిచెన్ ప్రొడక్ట్స్, అమెజాన్ ఫైండ్స్. హానెస్ట్ రివ్యూ ఇవ్వడం ఈజ్ ద బెస్ట్. హానెస్ట్గా ఉంటే ట్రాన్స్పరెన్సీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద, అంటే ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. 10th వన్, మోటివేషనల్, సక్సెస్ స్టోరీస్ ఆర్ లైఫ్ లెసన్స్, ఇన్స్పైరింగ్ కోట్స్, వాయిస్ ఓవర్తో క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా. 11th వన్, బైక్ రైడింగ్, హెల్మెట్, కెమెరాతో ట్రావెల్ ఎక్స్పీరియన్స్, బైక్ రివ్యూస్, రోడ్స్ ట్రిప్స్ షేర్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడ ఎలా ఉంది అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ చూపిస్తూ కూడా చేయవచ్చు. స్టిచ్చింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్, అల్ట్రేషన్స్, టిప్స్, బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదైతే ఎక్కువ ఫాలో అవుతారు గర్ల్స్. అండ్ 13 ట్రావెల్, టూరిస్ట్ ప్లేసెస్, టెంపుల్స్, బీచ్, హిడెన్ లొకేషన్స్ని ప్లేసెస్కి చూపించండి. ఫేస్ అక్కర్లేదు, ఓన్లీ ఆ ప్లేసెస్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. హోమ్ ఆర్గనైజింగ్ చేస్తూ, ఏదన్నా కిచెన్ దగ్గర కానీ, వార్డ్రోబ్ క్లీనింగ్ కానీ, స్టోరేజ్ హ్యాక్స్ కానీ. ఉమెన్ ఆడియన్స్కి ఇది చాలా బాగా కనెక్ట్ అవుతారు ఇవైతే. 15th, బిజినెస్ ఐడియాస్, మీకు బిజినెస్ ఏమన్నా ఉంది అంటే దాంతో కూడా మనం యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు. ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు క్లయింట్స్, ఓన్లీ మీరు ప్రొడక్ట్స్ చూపిస్తే చాలు అండ్ మీ బిజినెస్కి కూడా గ్రోత్ ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఇన్కమ్ ఐడియాస్, విలేజ్ బిజినెస్ ఐడియాస్ ఏమన్నా ఉన్నాయి షేర్ చేసుకోవచ్చు. సక్సెస్ ఫేస్ మీద డిపెండ్ అవ్వదు, వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. మనం వాల్యూ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మీ ఇంట్రెస్ట్కి సూట్ అయ్యే నీచ్ని సెలెక్ట్ చేసి ఈరోజు ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయండి. 1 year తర్వాత రిజల్ట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది ఖచ్చితంగా. ఇదైతే మీరు బిలీవ్ చేయాలి. అండ్ ఈ 15 ఐడియాస్లో మీకు నచ్చిన నీచ్ ఏంటి కమెంట్లో చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది ఈ 15లో చాలా వరకు ఆల్మోస్ట్ ఛానల్స్ ఉంటాయి. వాటి దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు.
చాట్‌జిపిటీ యూజ్ చేయొచ్చు, గూగుల్, జెమినై ఏదన్నా మీరు సెర్చ్ చేస్తూ ఒక 1 అవర్ మీది కాదు, 24 అవర్స్‌లో ఒక 1 అవర్ మీది కాదు అని అనుకుని, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని, వీడియో స్క్రిప్ట్ చేసుకొని, ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ జెన్యూన్‌గా ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ మీరు ఏ నీడ్స్‌కి కనెక్ట్ అయ్యారు ఆర్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటుంది అంటారు కదా. మీ పిచ్ ఏంటో అంటే ఐ మీన్ అలా కాదు. మీ ఇంట్రెస్ట్ ఏంటో అది తెలుసుకొని దాని మీద వీడియోస్ చేస్తూ ఉంటే మీకు మీ సెల్ఫ్‌గా ఇంప్రూవ్ ఉంటుంది. అదర్‌వైజ్ ఇలా ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అదే వీడియోస్‌ని మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ పోస్ట్ చేస్తే. మంచిగా ఆడియన్స్ కూడా చాలా వరకు కనెక్ట్ అవుతారు. ఇలా అయితే నాకు తెలిసినంత మట్టికి. ఇవైతే చాలా బెటర్ ఆప్షన్ ఈ 15 కూడా. ఇవేమీ ఫేస్ లేకుండా చేయొచ్చు. ఓన్లీ హ్యాండ్స్ మాత్రం చూపిస్తూ మీ నాలెడ్జ్‌ని ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడ సెర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తూ ఉంటే మీకు మంచిగా కనెక్ట్ అయ్యే ఆడియన్స్ చాలామంది ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.